కారణం ఏదైనా సమస్య ఏదైనా యువత మాత్రం చావునే పరిష్కారంగా ఎంచుకుంటున్నారు. దాని తర్వాత పరిణామాలను ఏమాత్రం ఆలోచించడం లేదు. చిన్న తప్పు జరిగినా క్షణికావేశంలో నిర్ణయం తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్చుతున్నారు. మార్కులు రాలేదనో, హాజరు సరిపోలేదనో, ఉపాధ్యాయులు మందలించారనో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చిన్న విషయాన్ని కూడా అవమానంగా భావించి చనిపోతున్నారు. కొందరు డ్రగ్స్ కు బానిసలై తనువు చాలిస్తుంటే మరికొందరు కళాశాల యాజమాన్యాల ఒత్తిడి తట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని కౌన్సిలింగ్లు చేపడుతున్నా విద్యార్థులు యువతలో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. క్షణకాలంలో ప్రాణాలు తీసేసుకుంటున్నారు. కుటుంబాలను తీరని శోకంలో ముంచుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. నిన్న గీతం యూనివర్సిటీలో రేణుశ్రీ అనే విద్యార్థి కాలేజ్ బిల్డింగ్ పై నుంచి పడి సూసైడ్ చేసుకుంది. రేణుశ్రీ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి చేసి స్వగ్రామానికి తరలించారు. రైలు కింద పడి విజయ్ కుమార్ అనే యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విజయ్ కుమార్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. గంజాయికి బానిసగా మారి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తల్లిదండ్రులు చెబుతున్నారు. పోలీసులు సైతం కాలేజీ యాజమాన్యం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు ఏం చేస్తున్నారో కనీసం పట్టించుకోరా అని ఫైర్ అవుతున్నారు. రైట్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, చెప్పండి, మనం ఇప్పటి వరకు చూసాం గీతం యూనివర్సిటీలో ఓ విద్యార్థి సూసైడ్ చేసుకుంది. అంతకుముందు నారాయణ కాలేజ్ కానీ ఇలా పలు చోట్ల కాలేజీలలో యాజమాన్యం తీరు వల్ల కానీ ఉపాధ్యాయుల తీరు వల్ల కానీ కారణం ఏదైనా విద్యార్థులు అయితే చాలా వరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? పిల్లలు ఉన్నత స్థాయి చదువులు చదవడం కోసం తల్లిదండ్రులు ప్రైవేటు కాలేజీలలో అప్పులు చేసి మరీ వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటారు. అక్కడ ర్యాంకుల కోసం ఒత్తిడి తీసుకొచ్చి పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి కారణమవుతున్నారని చెప్పేసి కూడా గతంలో తల్లిదండ్రులు చాలా కాలేజీల ముందర ఆందోళన చేశారు. శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ లాంటి ఇంటర్మీడియట్లోనే ఒత్తిడి పెరిగి చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారని చెప్పేసి కూడా ఆందోళన చేశారు. కానీ నిన్న రీసెంట్గా ఇంజనీరింగ్కి సంబంధించిన విద్యార్థులు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అటు రేణుశ్రీ, ఇటు విజయ్ కుమార్ చాలా రోజుల నుంచి పాలిటెక్నిక్ చేసినప్పటి నుంచి అతనికి గంజాయి అలవాటు ఉంది. తర్వాత అతన్ని చదువు మానించేశారు. తర్వాత మళ్ళీ నేను చదువుకుంటా అని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పడంతో మళ్ళీ అతన్ని ఇంజనీరింగ్ సెకండరీ ఇయర్లో జాయిన్ చేశారు. కొద్ది రోజుల నుంచి కాలేజీలోనే ఉంటున్నాడు. మళ్ళీ గంజాయికి అతను అలవాటు పడిండు గతంలో. అది మాని ఇప్పుడు ఆ గంజాయి అందుబాటులో లేదు కాబట్టి అతను మానసిక ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి కూడా ఇటు కుటుంబ పోలీసులు, రైల్వే పోలీసులు చెప్తున్నారు. మొత్తం ఈ ఆత్మహత్యలకు సంబంధించి విద్యార్థి సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి కాలేజీలు ఏదైతే పిల్లల మీద ఒత్తిడి చేసే ప్రైవేట్ కాలేజీల పైన కఠినమైన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. నిన్న గీతం యూనివర్సిటీ వద్ద కూడా ఆందోళనకు దిగడం జరిగింది. కాలేజీ వేధింపులతోనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. నిన్న అక్కడ బిల్డింగ్ పై నుంచి కాలేజీ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుంది. అక్కడ విద్యార్థులు కూడా వీడియోని, ఆమె ఆత్మహత్య చేసుకుంటున్న వీడియోని కూడా సెల్ ఫోన్లో రికార్డ్ చేశారు. అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే పిల్లలు ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే తల్లిదండ్రులకు చెప్పాలి తప్ప ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఇటు ఏమైనా సమస్యలు ఉంటే మానసిక వైద్యులకి చెప్పాలి. కానీ ఇట్లా ఆత్మహత్యలు చేసుకుంటే తల్లిదండ్రులకు తీరని శోకం మిగులుతుంది. ఎందుకంటే పిల్లలపైనే ఆశలు పెట్టుకొని ఎన్నో అప్పులు చేసి వారిని ఉన్నత చదివించడానికి హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలో అడ్మిషన్ చేస్తుంటారు. కానీ ఇట్లాంటి ఆత్మహత్యలతో మిగతా తల్లిదండ్రులు కూడా ఆందోళన పడుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ గంజాయికి సంబంధించి చూసుకుంటే మనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయికి సంబంధించి పూర్తిగా ఇక్కడ నుంచి తొలగిపోయే విధంగా చర్యలు ఉండాలంటూ కూడా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఆత్మహత్యలు జరగొద్దు, ఖచ్చితంగా యువత అనేది ఈ గంజాయి మాదక ద్రవ్యాల వల్లనే నష్టపోతున్నారు, వాళ్ళ అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారు. కాబట్టి దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎంతటి వారు ఉన్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా పోలీసులు 3 కమిషనరేట్లు, ఇటు సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ పార్టీ టీంలతో పాటు ఇటు నార్కోటిక్ విభాగం కూడా వరుసగా దాడులు చేస్తూ గంజాయి కానీ మత్తు పదార్థాలు కానీ ఎవరైనా అమ్మినా, వాడినా, కొన్న, సప్లై చేసిన వీరందరిపైన కూడా సేమ్ చట్టం ఉంటుంది, కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి అదేవిధంగా అరెస్టులు కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే గంజాయికి సంబంధించి విజయ్ కుమార్కి దొరకడం లేదు, అతను మానసిక ఒత్తిడికి లోనైపోయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. తల్లిదండ్రులు కూడా గతంలో అతనికి ఈ వ్యసనానికి బానిసయ్యాడు కాబట్టి దానికి సంబంధించిన
హాస్పిటల్లో అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ అందించారు. కానీ తాను కోలుకున్నాను, మళ్ళీ నేను చదువుకుంటానని చెప్పి తల్లిదండ్రులకు చెప్పడంతో వాళ్ళు మళ్ళీ కాలేజీలో జాయిన్ చేశారు. కానీ గంజాయికి సంబంధించి ఇలా ఎడిక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నారో, మాదక ద్రవ్యాలు కానీ, గంజాయి కానీ, డ్రగ్స్ కానీ, వీరందరినీ కూడా గుర్తించాలి. వారికి సంబంధించి పోలీసులు గతంలో అరెస్ట్ అయిన వారి దగ్గర లిస్ట్ ఉంది కాబట్టి ఎవరైతే వాడుతున్నారో ఇప్పుడు అందుబాటులో లేని వారికి కూడా ఖచ్చితమైన మానసిక వైద్యులతోని కౌన్సిలింగ్ నిర్వహించాలి వారందరికీ కూడా. ఎందుకంటే గంజాయి ఆపడమే కాదు, అలవాటైన వారిని కూడా ఖచ్చితంగా చూడాలి. వారికి సంబంధించి ఇప్పుడు ఎందుకంటే గంజాయి నిర్మూలించే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు కాబట్టి అది వాడుతున్న వారిపైన కూడా జాగ్రత్తగా అబ్జర్వేషన్ ఉండాలి. ఎందుకంటే అది దొరకకపోతే వారు ఇంట్లో మానసిక ఒత్తిడికి, ఎందుకంటే తల్లిదండ్రులకు కూడా ఆ విషయం తెలియకుండా చిన్న చిన్న ఇంటర్నేషనల్ స్కూల్స్లో చిన్న పిల్లలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. వాటికి సంబంధించి ఆ పోలీసులు దర్యాప్తు కూడా చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంటర్మీడియట్ కాలేజ్ అన్నిటి దగ్గర నిఘా ఉంటుంది. ఎవరైనా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఒకవేళ గంజాయికి సంబంధించిన కానీ డ్రగ్స్కి సంబంధించిన కానీ అలవాటు ఉంటే వాళ్ళు పోలీసులకు కానీ వైద్యులకు కానీ చెప్తే వాళ్ళు దానికి సంబంధించిన కౌన్సిలింగ్ ఇచ్చి వారిని మార్చే ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఎవరు దాచిపెట్టకుండా ఇలాంటి ప్రవర్తన, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనని గుర్తించాలి. ఒకవేళ వాళ్ళ ప్రవర్తనలో మార్పు ఏమైనా ఉంటే వాటికి సంబంధించి గమనించి సంబంధించిన మానసిక వైద్యులకు కానీ పోలీసులకు కానీ సమాచారం అందించవచ్చు. వారికి ఎందుకంటే ఇప్పుడు వాడకూడదు, సప్లై చేయకూడదు. ఒకవేళ వాడిన వారు ఉంటే వారికి సంబంధించి సమాచారం ఇచ్చినా కూడా వైద్యులకు సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తారు. దానికి సంబంధించిన మెడిసిన్ కూడా అందించి వారిని మార్చే ప్రయత్నం చేస్తారు. ఎవరు పిల్లలు ఆత్మహత్య చేసుకోవద్దని చెప్పేసి అధికారులు ఇప్పుడు చెప్తున్నారు. ఖచ్చితంగా తల్లిదండ్రులకి ఇలాంటి ఆత్మహత్యలతో ఆందోళన నెలకొల్పాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి పోలీసులు కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ డ్రగ్స్ పైన వరుసగా దాడులు చేస్తున్నారు. హైదరాబాద్కి ఏదైతే ముంబై, గోవా కేంద్రంగా డ్రగ్స్ సరఫరా గతంలో అయ్యింది. పంజాబ్లో పరిస్థితి చూసాం కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి రావద్దు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం పోలీసులకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి దీనిపైన ఉక్కుపాదం పోలీసులు మోపుతున్నారు. ఖచ్చితంగా దాంతోపాటు ఇలాంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారిని పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వైద్యులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.